మీరు చెప్పిన తొలి డైలాగ్ గుర్తుందా మీకేమన్నా? ఫస్ట్ డైలాగ్ మీరు చెప్పింది? సిగ్గుపడుతూ చెప్పారా సీతగా? లేదు, ఫస్ట్ డైలాగే ఆయన నన్ను అంటే నన్ను పట్టుకుపోవాలని ట్రై చేస్తారనమాట. మాతులింగి క్యారెక్టర్ ఇది. అక్కడ డైలాగు ఇంత పెద్ద డైలాగ్ అండి. ఆ డైలాగు చదివితే చదవడానికి భయం, చెప్పడానికి భయం, యాక్ట్ చేయడానికి భయం, 3 భయాలు నాకు. ఆయన ఇలా గద పట్టుకుని నుంచుని మాతులింగి నిన్ను అని అనేటప్పటికీ నేను నువ్వేంటి చెప్పేది అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఇంకా నా కండిషన్ అది రామారావు గారు ఫస్ట్ పిక్చరు, గురువు గారు అనేటప్పుడు నేను ఎలా మాట్లాడేది, అమ్మా నువ్వు చెప్పు, నో యూ హ్యావ్ టు డూ అన్నారు. అంత మనకి ప్రోత్సాహం చేసి ఒక ఇంటిమేసి చేసి ఆయన నాకు భయాన్ని పోగొట్టి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టారు. ఆయన బాగా చెప్పామమ్మా అన్నారు. మీరు చెప్పిన తొలి డైలాగ్ గుర్తుందా మీకేమన్నా? ఫస్ట్ డైలాగ్ మీరు చెప్పింది? సిగ్గుపడుతూ చెప్పారా సీతగా? లేదు, ఫస్ట్ డైలాగే ఆయన నన్ను అంటే నన్ను పట్టుకుపోవాలని ట్రై చేస్తారనమాట. మాతులింగి క్యారెక్టర్ ఇది. అక్కడ డైలాగు ఇంత పెద్ద డైలాగ్ అండి. ఆ డైలాగు చదివితే చదవడానికి భయం, చెప్పడానికి భయం, యాక్ట్ చేయడానికి భయం, 3 భయాలు నాకు. ఆయన ఇలా గద పట్టుకుని నుంచుని మాతులింగి నిన్ను అని అనేటప్పటికీ నేను నువ్వేంటి చెప్పేది అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఇంకా నా కండిషన్ అది రామారావు గారు ఫస్ట్ పిక్చరు, గురువు గారు అనేటప్పుడు నేను ఎలా మాట్లాడేది, అమ్మా నువ్వు చెప్పు, నో యూ హ్యావ్ టు డూ అన్నారు. అంత మనకి ప్రోత్సాహం చేసి ఒక ఇంటిమేసి చేసి ఆయన నాకు భయాన్ని పోగొట్టి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టారు. ఆయన బాగా చెప్పామమ్మా అన్నారు.